భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం కొంకుదురి గ్రామంలోని బుడతల మామిడి వద్ద వెలసియున్న ప్రసిద్ధిగాంచిన బాలా త్రిపుర సుందరేశ్వరి త్రిముఖ లింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సౌరయాగం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన బుడతల మామిడి వద్ద వెలసియున్న బాలా త్రిపుర సుందరేశ్వరి త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ ఛాయ ఉషా పద్మిని సౌఖ్య సమేత సూర్యనారాయణ స్వామివారి సౌరయాగం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతోంది. ఈ సౌరయాగం మొత్తం 14 రోజుల పాటు కొనసాగుతూ వేదోక్త మంత్రోచ్చారణలతో నియమనిష్ఠలతో జరుగుతోంది. సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ద్వారా సర్వలోకాలకు ఆరోగ్యం, ఆయుష్షు, సుఖశాంతులు కలగాలని మహత్తర సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, దీపారాధనలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాపుణ్య కార్యక్రమం ఫిబ్రవరి 1వ తేదీ మహామాఘీ పౌర్ణమి ఆదివారం నాడు చక్రస్నానం మరియు పూర్ణాహుతితో శుభప్రదంగా ముగియనుంది. ఈ సౌరయాగానికి కొంకుదురు గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పేద ధనిక భేదాలు లేకుండా కులమత తారతమ్యాలు పక్కనపెట్టి అందరూ ఒకే భక్తితో పాల్గొంటూ పూజా కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. భక్తుల సమష్టి భక్తి, సేవాభావం ఈ యాగానికి మరింత శోభను చేకూరుస్తోంది. ఈ సౌరయాగం ద్వారా గ్రామ ప్రజలతో పాటు సమస్త లోకాలకు మంగళం కలగాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. సూర్యనారాయణ స్వామి వారి యొక్క సౌరయాగము అనేటువంటి కార్యక్రమం జరుగుతుందండి. ఇందులో అంతర్భాగంగా ఈవేళ భీష్మ ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకుని సాయం సంధ్యా సమయంలో కల్పోత్త ప్రకారంగా అనేక మంది దంపతులు కూర్చుని చాలా విశేషంగా సత్యనారాయణ వ్రతము అనేటువంటిది చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారండి. ఇది చాలా యథాశాస్త్రీయంగా కల్పోక్త ప్రకారంగా చేస్తున్నాం. ఈ సత్యనారాయణ వ్రతానికి చాలా ప్రముఖులైనటువంటి వారు అందరూ చాలా గొప్పవారు ఇందులో పాల్గొని భక్తులు ఏమన్న మంది చాలా విశేషంగా పాల్గొని ఈ వ్రతం చేస్తున్నారు. ఇది 14 రోజులు కార్యక్రమంగా ఈ సౌరయాగం జరుగుతుందండి. రేపు 1వ తారీఖు ఆదివారం మహామాఘి పౌర్ణమి ఆదివారంతో చక్రస్థానంతో పూర్ణాహుతితోటి కార్యక్రమం పూర్తవుతుంది. ఈవేళ ఈ భీష్మేకాదశిని పురస్కరించుని అనేక మంది దంపతులు చాలామంది ఇందులో వ్రతం చేస్తూ ఈ రాత్రంతా జాగారం చేయడానికి రాత్రి 12 దాటిదాకా కూడా జాగారం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. దీనివల్ల సమస్తమైనటువంటి జీవములు సుఖంగా ఉంటాయండి. మనుష్యులకు సమస్తమైనటువంటి ఆరోగ్యము, ఆయుష్షు, తర్వాత ధన సంపత్తు, గొప్పదైనటువంటి ఐశ్వర్యము అన్నీ కటాక్షించి మానసిక చింత అంటే ప్రతి వారికి ఏదో రకమైనటువంటి చింత అనేటువంటిది ఉంటుంది. అటువంటి చింత లేకుండా సుఖంగా ప్రశాంతంగా ఉండడానికని పరమేశ్వరికి అనుగ్రహం చేతన గొప్ప మంత్ర విధానంగా ఇది జరుగుతుందండి. ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి శాస్త్రంలో అన్ని యజ్ఞములు ఒక ఎత్తు అయితే ఈ సౌరయాగం అనేటువంటిది గొప్ప విషయం అయినటువంటిది. అంచేత కమిటీ వారు కూడా దీనికి ఎంతో అద్భుతమైనటువంటి సహకారం చేస్తూ దీంట్లో చాలా గొప్ప శ్రమ పడుతున్నారండి. అనేక మంది రామాయణం పారాయణ బృందం వారు, కమిటీ వారు, మనవారు అందరూ కూడా చాలామంది దీంట్లో శ్రమ పడుతున్నారు. చాలా కుంకుదురు ప్రజలైనటువంటి వారు పందలపాక, కొమరపాలెం, ఇతర గ్రామాలు, ఈ రాయవరం, మొత్తం సావారం అన్ని గ్రామాల వారిని కూడా ఇందులో పాల్గొనడము, శ్రమపడడం, పాల్గొనడం రెండు కూడానండి అన్నీ చేస్తున్నారు. ఇది ఆదివారంతో పూర్తవుతుంది. జయ జయశంకర, హరహర శంకర.